సంతోషంగా ఉందమ్మా. కంగ్రాట్స్ నాన్న. థ్యాంక్ యూ డాడ్. బ్రో పార్వతి, కంగ్రాట్స్ బ్రో. థ్యాంక్స్. లవ్ యూ సో మచ్. పార్వతి, నాకు ఎంత హ్యాపీగా ఉందో చెప్పలేను బ్రో. థ్యాంక్ యూ వదినా. కంగ్రాట్స్ బ్రో. థ్యాంక్ యూ. ఇంట్లో గొడవలు కాకుండా మంచి జరిగింది. ఇంతకన్నా మనకేం కావాలి? కంగ్రాట్స్ బావా. థ్యాంక్ యూ ఐశ్వర్య. మీకెవరికీ చెప్పకుండా దాచినందుకు క్షమించండి. మా జీవితాల్లో ఏది ముందే అనుకున్నట్టు జరగలేదు. పెళ్ళైనా సరే, ప్రాణం నిలబెట్టుకోవడానికైనా సరే, ఇంకో ప్రాణం పోసుకోవడం అయినా సరే, అన్నీ అనుకోని పరిస్థితుల్లో జరిగినవే. అప్పుడు కాశ్మీర్కు వెళ్ళినప్పుడు పార్వతి 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 పార్వతి. మీరిద్దరూ భార్యాభర్తలు. ఇలాంటి పరిస్థితిలో ఆ అమ్మాయిలో చలనం రావాలంటే మీరో పని చేయాలి. చెప్పండమ్మా, ఏం చేయాలో చెప్పండమ్మా, చేస్తాను. నా ప్రాణమైన ఇస్తాను. మీరిద్దరూ ఒక్కటవ్వాలి. పార్వతి అమ్మకిచ్చిన మాటను తప్పినందుకు తనలో తాను బాధపడింది. పెద్ద కోడలుగా ఒప్పుకుంటే నిజం చెప్పాలనుకున్నాం, కానీ అలా జరగలేదు. కడుపులో బిడ్డని దాచుకోవడం కష్టం కదా బావా. నా కడుపున పుట్టే బిడ్డకు, పార్వతి కడుపున పుట్టే బిడ్డకు నెలలు తేడా ఉన్నా ఇంకొద్ది రోజులకైనా నిజం బయటపడుతుంది కదా. ఇప్పుడు అవన్నీ ఎందుకు ఐష్? శుభవార్త చెప్పారు. హ్యాపీగా ఉండే టైంలో ప్రాబ్లమ్స్ గురించి ఆలోచించకూడదు. అవునమ్మా. ఐకరు, ఊర్లో మంగమ్మవ్వ ఈ ఇంటి వారసుడికి కసురాకు రసం తాగించాలని చెప్పినది కదా. ఆయన చెప్పింది నా గురించి. అయ్యో, అది తెలుసుకోలేక నాకే ఇచ్చింది అనుకున్నాను పార్వతి. పర్లేదు ఐశ్వర్య. అవును పర్లేదు, ఇద్దరు కలిసి తాగింది ఏముంది? అమ్మ పార్వతి, ఐశ్వర్య, ఇద్దరు కోడళ్ళు ఈ ఇంటికి వారసుల్ని అందించబోతున్నారు. అంతకంటే ఆనందం ఏముంటుంది? నెలలు నిండితే ఎదురయ్యే సమస్యల గురించి మీరిద్దరూ ఆలోచించనక్కర్లేదు. ఈలోపే అఖిలకు అర్థమయ్యేలా, తన మనసు మారేలా నేను చేస్తాను. నిన్ను పెద్ద కోడలుగా ఒప్పుకొని వారసుణ్ణి నా చేతిలో పెట్టమని తనే అడిగేలా నేను చేస్తాను. చూడండి. థ్యాంక్స్ డాడ్. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలన్నా. రెండోసారి నన్ను తాతం చేశారు. డాడ్, అమ్మలో వచ్చిన మార్పేంటో నేను కనుక్కొని వస్తాను. పార్వతి జాగ్రత్త. ఇంతమంది ఉండగా నాకేంటి భయం పెద్దబాబు గారు? మీరు ధైర్యంగా వెళ్ళిరండి. సరే, వెళ్ళొస్తాను డాడ్. పెదబాబు పార్వతుల్ని వేరు చేయడం ఆ నీలాంబరు వల్లే కాలేదు, ఇంకా నా వల్లేమవుతుంది? అయినా సరే అఖిలక్క మాటను నిలబెట్టాలి కాబట్టి
పార్వతిని పెదబాబు నుండి దూరం చేయక తప్పదు. ఏ పార్వతి, నీకోసమే వస్తున్నాను. ఏంటో చెప్పండి చిన్నమ్మ గారు. వంట వండాలి. మీరు చెప్పకపోయినా అది నా బాధ్యత కదా చిన్నమ్మ గారు. గబగబా వండేసి పక్కన పారేసిపోకు. నేను చెప్పిన లిస్ట్ అంతా వండాలి, చాలా ఉన్నాయి. తినే టైంకి ఎన్ని వీలైతే అన్ని చేస్తాను. చెప్పండి చిన్నమ్మ గారు. అన్నీ చేయాల్సిందే. కొబ్బరి పచ్చడి, బెండకాయ ఫ్రై, గోంగూర పచ్చడి, బెండకాయ పులుసు, దొండకాయ ఫ్రై, ఎగ్ ఫ్రై, చికెన్ ఫ్రై, పచ్చి పులుసు కూడా, ముద్దపప్పు కూడా, ఆలూ ఫ్రై, ఆలూ పులుసు, ఎగ్ ఫ్రై. చేపల పులుసు. ఆపండి. లిస్ట్ చెప్తున్నారా? బుక్ లో ఉన్నవన్నీ చెప్తున్నారా? మనిషి అన్న వాళ్ళు ఎవరూ చేయలేరు. పని మనుషులు చేస్తారు. ఆంటీ, పార్వతి పని మనిషి కాదు, ఈ ఇంటి మనిషి. అది గుర్తు పెట్టుకుంటే మర్యాదగా ఉంటుంది. వంట అంటే చెవి కోసుకుంటుంది కదా. చెయ్యడానికి తనకు అభ్యంతరం లేనప్పుడు నువ్వెందుకు అడ్డుకుంటున్నావు? కర్రీస్ పాయింట్ పెట్టుకోవాలన్న ఆలోచన ఉంటే చెప్పండి, నేనే ఏర్పాట్లు చేస్తాను. అఖిలక్క ఆర్డర్ ఇచ్చాక పార్వతి తీసుకోవాలి. లైట్ తీసుకుంటుంది. అఖిల్ ఆంటీ అడిగితే నేను మాట్లాడతాను. ఏంటంత నిర్లక్ష్యం? వెళ్ళి అక్కతో చెప్పాలా? వద్దు చిన్నమ్మ గారు, వద్దు. మీరు చెప్పినారు కదా, నేను చేస్తాను. 2 రోజులు కిచెన్ లో ఉంటే గానీ చెప్పిన లిస్ట్ రెడీ చేయలేం పార్వతి. అన్ని గంటలు నువ్వు నిలబడకూడదు. నిలబడకూడదా? ఏ కాళ్ళ నొప్పులా? పార్వతికి ఈ మధ్య కళ్ళు తిరుగుతున్నాయి కదా, నీరసం ఎక్కువ అవుతుందని చెప్తున్నాను. మీరు చెప్పింది చెయ్యాలి, అంతే కదా? అంతే, అవే చేయాలి. సరే పార్వతి, పద. పార్వతి, భవానీ ఆంటీ చెప్పిందని, అఖిల్ ఆంటీ ఆర్డర్ అని నువ్వేం భయపడకు. నువ్వేం చెప్పినవన్నీ చేయక్కర్లేదు. రోజు ఎలా చేస్తావో అలాగే చెయ్యి, అన్నీ చెయ్యి. అయినా నువ్విప్పుడు వంటగది గురించి కాదు, వారసుడి గురించి ఆలోచించాలి. నీ మీద చాలా ఆశలు పెట్టుకున్నాం పార్వతి. అదేంటమ్మాయి గారు? అవును మరి, నా కొడుకుని నీ కొడుకుని ఇద్దరిని నువ్వే పెంచాలి. నీలాంటి మంచి మనసు, ఓపిక వాళ్ళకు కూడా రావాలి. మనిషి మనసు, వాటి విలువేంటో నీకు బాగా తెలుసు. మీ ఆయన మా ఆయన రామలక్ష్మణుల్లా ఎలా ఉంటారో అలా మన పిల్లలు ఉండాలి. కానీ బిడ్డల అదృష్టాన్ని దేవుడు పరీక్షిస్తున్నాడు అమ్మాయి గారు. నా కడుపులో బిడ్డ బయట ప్రపంచం తెలియకుండా పెరగాల. ఇద్దరు బాధ్యతగా పెరిగి పెద్దవాళ్ళవుతారు, చూస్తూ ఉండు. ఏంటి? ఇద్దరెవరు ఐశ్వర్య? నేను కవల పిల్లల్ని కనాలనుకుంటున్నాను. ఆ ఇద్దరిని పార్వతే పెంచాలని కలలు కంటున్నాను. నీకేమైనా అభ్యంతరమా? నాకెందుకు అభ్యంతరం? పార్వతిని పని మనిషిగా చూస్తావంటే ఓకే. అఖిలక్క కోరింది అదే కదా. పార్వతి, కాఫీ పెట్టు. నేను తీసుకొస్తాను, మీరు వెళ్ళండి చిన్నమ్మ గారు. అక్క దగ్గరకు నేనే తీసుకెళ్తాను. నువ్వు కాఫీ కానీ కానీ
తీసుకుని సినమ్మ గారు. దేవా పార్వతులకు పుట్టే వారసుడి వల్ల ఈ ఇంట్లో అశాంతనేదే ఉండదు. సిద్ధాంతి గారు, మీరు ఎవరికి చెప్పాలో వాళ్లకే చెప్పి చాలా మంచి పనిచేశారు. దేవా పార్వతీలని భార్యాభర్తలుగా ఉండనివ్వదు ఈ చాముండేశ్వరి. మీరు చెప్పే జాతకం 100కి 100 పాళ్ళు నిజమవుతుందని నాకు తెలుసు. నిజం కాకుండా చెయ్యగలను అని మీకు తెలీదు. అఖిలాండేశ్వరిగా దేవా అమ్మగా ఆజ్ఞాపించి అడ్డుకుంటాను. చెప్పు. ఆంటీ ఎలా ఉన్నారు? ఫోన్లో కుశల ప్రశ్నలు వేసి టైం వేస్ట్ చేయొద్దన్నానుగా. విషయమేంటో చెప్పు. ఆంటీ, నీలాంబరిగా త్వరగా నేను ఆ ఇంట్లో అడుగు పెట్టాలి. లెక్క తేల్చాలంటే నాకొక అవకాశం కావాలి. ఇంతకాలం నీలాంబరిగా ఉండి నువ్వు సాధించిందేంటి? చివరి అవకాశం చేజారిందంటే, లేదంటే ఆ గొట్టమనేని ఫ్యామిలీ బూడిదయ్యేది. దేవా జీవితంలో నువ్వుండుంటే చరిత్ర వేరేలా ఉండేది. ఇప్పుడు పార్వతి కడుపున పుట్టే వారసుడు ఈ కుటుంబంలో సంతోషాన్ని, సకల సంపదల్ని తీసుకొస్తాడని సిద్ధాంతి గారు చెప్పారు. అతను చెప్పాక ఇక నువ్వు వచ్చి చేసేదే ఉంది. బయట నేను కనబడితే చంపేస్తారా ఆంటీ? ఆ ఇంట్లో మీరున్నారు కాబట్టి నేనిప్పుడు క్షేమంగా ఉండగలను. అర్థమైంది. కాని అంత త్వరగా అడుగు పెడితే నిన్ను బతకనివ్వరు. ఈ ఇంట్లో వాళ్ళు నాకేం కావాలి అని అడిగినప్పుడు నిన్నిక్కడికి రప్పిస్తాను. పంతం పట్టడానికి బిగువు కావాలి. దానికి కాస్త సమయం కావాలి. పార్వతి వల్ల నువ్వు ఈ ఇల్లు వదిలి పారిపోయావు. అదే పార్వతి వల్ల నువ్వు ఈ ఇంట్లోకి వచ్చేలా చేస్తే దేవా కూడా లాక్ అయిపోతాడు. మీ తెలివితేటల మీద నాకు కొండంత విశ్వాసం ఉందాంటీ. మీ పిలుపు కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. అప్పటిదాకా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ పొరపాటు చేసినా నువ్వు దొరికిపోతావు. ఆంటీ, ఒకవేళ నేను సజీవంగా పట్టుబడ్డా
మీరు ఎవరనేది మాత్రం చెప్పను. అలా చెప్పాల్సొస్తే సైనడ్ మింగి మీకోసం ప్రాణాలైనా వదిలేస్తాను. అంతవరకు రానివ్వను. బీ కూల్ అండ్ బీ వెల్ కేర్ఫుల్. అక్క, ఎప్పుడొచ్చా? ఇప్పుడే అక్క. నేను ఫోన్లో బీ కేర్ఫుల్ అని హెచ్చరించాక అవతల ఎవరు అని అడగవా భవాని? నువ్వు చెప్పిందే చేయడం గాని ఎవరికేం చెప్పావని అడగనక్క. నువ్వేం చేసినా అందరి క్షేమం కోసమే అని నాకు తెలుసక్క. నీ మాటే నాకు వేదం, అంతే. పెదబాబు పార్వతి సంగతేంటో గాని ఈ ఇంటికి ఆగర్భ శత్రువైన ఆ నీలాంబర్ని కడతీర్చాలి. దాని పీడ విరగడైపోతే ఇక అందరం సంతోషంగా ఉండొచ్చు. అంతకన్నా నేనేం కోరుకోనక్కా. భయపడకు. నీలాంబరి కథ ఎలా సమాప్తం చెయ్యాలో నాకు తెలుసు. నువ్వైతే పెదబాబు పార్వతీలను గమనిస్తూ ఉండు. పార్వతిని పని మనిషిగానే చూడాలి. ఆ అధికారాలన్నీ నీకిస్తున్నాను. పార్వతి విషయంలో నీకు స్వేచ్ఛనిస్తున్నాను. చెప్పక అలాగే పాటిస్తాను. థ్యాంక్ యూ. వదినా, నువ్వు ఆలోచిస్తూ ఉంటే కాదు, హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకోవాలి. అవును పార్వతి, నా విషయంలో అయితే డాక్టర్ గారు ఇంటికొచ్చిపోతున్నారు. నీకోసం డాక్టర్ వస్తే ఆంటీకి డౌట్ వస్తుంది కదా. అందుకే హాస్పిటల్కి వెళ్ళాలంటున్నాను మహేష్. అమ్మగారికి డాక్టర్లందరూ తెలుసు కదా చిన్నబాబు గారు. నన్ను ఆసుపత్రికి పోతే వాళ్ళెవరూ చెప్పరంటారా? ఆ సంగతి నాకు వదిలేదు, నేను చూసుకుంటాను. శివశంకరా, శివశంకరా, శివశంకరా. ఏమైంది సిద్ధాంత్ గారు, ఎందుకంత కంగారుగా ఉన్నారు? చెబుతాను, మీ నాన్నగారి సమక్షంలోనే చెప్పాలి. ఎక్కడున్నారు? అంకుల్ రూమ్ లో ఉన్నారనుకుంటా, నేను పిలుచుకొస్తాను. అమ్మాయి గారు, నేను వెళ్ళి తీసుకొస్తానుండండి. ఒక్క నిమిషం పార్వతి, నువ్వు వెళ్ళొద్దు. మహేంద్ర అయితే అఖిలాండేశ్వరి కళ్ళు కప్పి శివశంకర్ని తీసుకుని వస్తాడు. అర్థమైంది సిద్ధాంత్ గారు, మామ్కి తెలియకుండా జాగ్రత్త పడాలి. ఇప్పుడే వస్తాను. భయపడాల్సిందేం లేదని చెప్పారు కదా సిద్ధాంత్ గారు. ఆందోళన పడవద్దు పార్వతి. దేవేంద్ర ఎక్కడున్నాడు? అమ్మాయి గారు, మీరైతే సరిగ్గా చెప్తారు, మీరే చెప్పండి. బావా ఆంటీ మార్పు వెనుకున్న కారణం ఏంటో తెలుసుకోవాలని వెళ్లారు సిద్ధాంతి గారు. ఆంటీకి ట్రీట్మెంట్ జరిగిన హాస్పిటల్కి వెళ్తే క్లూ దొరుకుతుందన్నారు. మంచిది.